లివింగ్ వరల్డ్ స్క్రీన్ మీద గమనించవచ్చు మీరు. లివింగ్ వరల్డ్ అనేటువంటి అంశాన్ని మనకు సిలబస్లో మనకు పొందుపరచడం జరిగింది. దీంట్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ మొత్తం ఈ బయాలజీ కంటెంట్లో. ఎందుకు ముఖ్యమైన చాప్టర్ అంటే మామూలుగా ఇది కొంచెం పెద్ద చాప్టర్ ప్లస్ ముఖ్యమైనటువంటి చాప్టర్ కూడా. దీంట్లో మనకున్న అంశాలను మనం చూద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఏది ముఖ్యమైన అంశాలు ఏమున్నాయనే విషయాన్ని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి ఎప్పుడు కూడా మనకి ఏరియా మీద ప్రశ్న లేకుండా మనకి ఏరియా ఉండదు. కాకపోతే ఈ ఏరియాని మీరు బాగా చదివేటప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మొక్కలేంది, మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు, మొక్కల యొక్క వర్గీకరణ కనుక గమనిస్తే మొక్కలకు సంబంధించి వాటి యొక్క పరిమాణం ఆధారంగా గుల్మాలు, పొదలు, వృక్షాలని ఒక వర్గీకరణ చేశారు. తర్వాత మొక్కలకు సంబంధించి అవి పుష్పిస్తాయా పుష్పించవా అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలని మళ్ళీ వాటిని వర్గీకరించుకున్నాం. దాంట్లోనే మళ్ళీ పుష్పించని మొక్కలకు సంబంధించి తాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని, తర్వాత పుష్పించే మొక్కలకు సంబంధించి వివృత బీజాలు, ఆవృత బీజాలని, మళ్ళీ ఆవృత బీజాలకు సంబంధించి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలని మనకు ఈ మొక్కల వర్గీకరణ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే నేను అంశాలు చెప్పినానో ఆ అంశాలన్నిటి మీద మీకు సమగ్రమైన అవగాహన అర్థం చేసుకొని కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ ఏరియా మీద ప్రశ్నలేని మనకు ప్రశ్నపత్రం ఉండదని చెప్పుకోవచ్చు మనం. గతంలో ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షలన్నింటిలో కూడా మనకు దాదాపుగా ప్రశ్నలు అడిగిన సందర్భం ఉన్నది. కాబట్టి ఈ మొక్కల వర్గీకరణ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్కువ కూడా మెమొరీ బేస్డ్, తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ కూడా. ఈ ఏరియా అర్థం చేసుకోవాలి, బట్టి కొట్టాలి, రెండు అంశాలు ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇది మొత్తం బయాలజీ కూడా పునాది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది.